పెద్దపల్లి జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఉదారత, తోటి ఉద్యోగి కుమారుని వైద్య ఖర్చుల కోసం 15,73,634 రూపాయల విరాళాలు సేకరణ. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రశంసలు. దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న బీజేపీతో భారత రాజ్యాంగానికి పొంచి ఉన్న ప్రమాదం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేద మహిళా ఖాతాలో ₹1,00,000 జమ. పెద్దపల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏర్ల స్వరూప. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 న్యాయ గ్యారంటీ పథకాలు అమలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎరుకల రమేష్. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు 30 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుపేద మహిళలకు ₹1,00,000. మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్. మోడీ మోసాలను ప్రజలు గ్రహించడంతో వారంటీ లేని గ్యారంటీలతో గారడీ మాటలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు. ధర్మారం కార్నర్ మీటింగ్ లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం నిర్విరామ కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. జూలపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు రాఘవపూర్ నుండి మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేశం ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణం జెండా చౌరస్తాలో జరిగే కార్నర్ మీటింగ్ కు పలు వాహనాల్లో తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో ముమ్మరంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు. ఉపాధి హామీ పనులకు హాజరైన 3,808 మంది ఉపాధి హామీ కూలీలు.